హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్. ఈరోజు ఈవినింగ్ టైంలో తినడానికి ఒక మంచి క్రిస్పీ స్నాక్ రెసిపీ అయితే చేసి చూపించబోతున్నాను. వీటిని చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి. మరి ఇవి ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకోండి. ఇందులోకి ఒక 3 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా ముక్కలుగా తరిగి వేసేసుకోండి. ఈ ఉల్లిపాయలన్నీ కూడా పెద్ద ముక్కలుగా ఉండిపోతాయి కదా, ఒకసారి చేయితో ఇలాగా నలిపేశారంటే సన్న పీసుల్లాగా విడిపోతాయి, చక్కగా వస్తాయన్నమాట. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చీలను తీసుకొని వీలైనంత చిన్నగా ముక్కలు తరిగేసి వేసేసుకోండి. ఆ తర్వాత ఒక 2 కరివేపాకు రెమ్మలు కూడా ఇలా సన్నగా తరిగి వేసేసుకోండి. ఆ తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర ఒక చిన్న కప్పు వరకు వేసేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఇందులోకి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుందాము. సాల్ట్ వచ్చేసి ఒక 1/2 స్పూన్ పడుతుంది. 1/2 స్పూన్ సాల్ట్ తర్వాత ఒక 1/2 స్పూన్ వచ్చేసి కారం పొడి వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ ఉల్లిపాయ ముక్కల్లోకి కలిసేలాగా స్పూన్తో ఒకసారి మొత్తం కూడా మిక్స్ చేసుకోండి. ఇలా చక్కగా కలిసిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి. ఈ ధనియాల పొడి వల్ల టేస్ట్ బాగుంటుంది, మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. ఈ ధనియాల పొడి వేసిన తర్వాత ఇది కూడా మొత్తం కలిసేలాగా స్పూన్తో ఒకసారి కలిపేసుకోండి. ఇలా మొత్తం కూడా ముందుగానే ఉల్లిపాయల్లోకి అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు బియ్యం పిండిని అయితే వేసుకోండి. నేను ఇక్కడ పొడి బియ్యం పిండే తీసుకున్నాను. పొడి బియ్యం పిండి 1 కప్పు వరకు వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది తీసుకున్న ఉల్లిపాయలకి. ఇలా బియ్యం పిండి వేసిన తర్వాత ఈ పొడి బియ్యం పిండిని నీళ్ళు అనేది వేయకుండా ముందుగా ఉల్లిపాయలు కలిసేలాగా ఇలా మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నీళ్ళని ఒకేసారి వేయకుండా ఎంతైతే సరిపడతాయో దాని వరకు ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం కూడా కలిపేసుకోవాలి. నీళ్ళు ఏమి ఎక్కువగా పట్టవండి. ఇలా కొద్ది కొద్దిగా స్ప్రింకిల్ చేస్తూ ఉల్లిపాయలు ఈ పిండి కలిసేలాగా ఇలా ముద్దలాగా చేసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇలా చిన్న పిండి ముద్దని చేతిలోకి తీసుకొని ఇలా రౌండ్గా సర్కిల్లా చేసేసుకోండి. ఇలా రౌండ్ బాల్ లాగా చేసేసుకొని ఇలా అరచేతిలో వేసేసుకొని ఇలా కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ మందంగా ఉండకూడదు, మరీ పలచంగా ఉండకూడదు. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా గారెలాగా చేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా ఒకేసారి చేసేసుకొని ప్లేట్లో పెట్టేసుకున్నారంటే ఫ్రై చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. స్నాక్స్ అయితే తొందరగా చేసేసుకోవచ్చు. ఇలా అన్నీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రై చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ఇలా ప్యాన్ పెట్టేసుకోండి. ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకోండి, షాలో ఫ్రై చేసుకోవడానికి వీలుగా. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ గారెల్ని ఇందులో అయితే వేసేసుకోవాలి. ఇలా ప్యాన్లో సరిపడినన్ని వేసేసుకోండి. ఇలా మొత్తం కూడా వేసేసుకొని మంటని కొంచెం మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసుకొని నెమ్మదిగా ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టారంటే ఆనియన్స్ ఉన్నాయి కదా, ఇందులో తొందరగా మాడిపోతాయండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఇలా స్పూన్తో కలుపుతూ ఉన్నారంటే ప్యాన్ కంటుకోకుండా ఈ ఉల్లిగారెలు అనేవి చక్కగా విడిగా వచ్చేస్తాయి. ఇలా ఒకవైపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం మంట మీద ఫ్రై చేయడం వల్ల ఆనియన్స్ అనేవి తొందరగా మాడిపోకుండా ఇలా దోరగా వేగిపోతాయి. లోపల పిండి అనేది పచ్చిగా లేకుండా చక్కగా ఫ్రై అయిపోతుందండి. ఎక్కువ ఆయిల్ కూడా పీల్చవు, చాలా తక్కువ ఆయిల్ అబ్జర్వ్ చేస్తుంది. తొందరగానే ఇలా చూసారా, చిన్న మంట మీదనే చక్కగా వేగిపోయాయి కదా. ఇలా రెండు వైపులా కలుపుతూ ఉండగానే మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చాయి. మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి ఇలా ఫ్రై చేసేటప్పుడు. ఇలా చక్కగా వేగిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా తీస్తూ ప్లేట్లోకి వేసేసుకోవడమే. మిగిలిన పిండి కూడా ఇదే విధంగా రెడీ చేసేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ గారెలు అయితే రెడీ అయిపోయాయి. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. వీటిని సాయంత్రం టైంలో టీ తాగేటప్పుడు తినడానికి చాలా బాగుంటాయి. స్నాక్స్ వచ్చేసి కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి, పిల్లలకి బాగా నచ్చుతుంది. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ఈ ఉల్లిగారెల్ని ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.